నటుడు మురళీధర్ గౌడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సినిమా రంగంలో ఏ విధంగా అవకాశం వచ్చింది వంటి అనేక విషయాలు పంచుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన కరెంట్ ఆఫీసులో అకౌంటెంట్ గా పనిచేసేవారట. ఉద్యోగ విరమణ తర్వాత అప్పటికే నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలో యాక్టర్ గా నిలదొక్కుకోవాలని 6-10 వయసులో లక్ష్యం పెట్టుకున్నారట. తొలి రోజులో ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి ఒక్క వేషం ఇవ్వమని బతిమలాడినా ఎవరూ పట్టించుకోలేదని మురళీధర్ గౌడ్ చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి కటిక పేదరికాన్ని అనుభవించాలని మురళీధర్ చెప్పుకొచ్చారు. వారి తల్లిదండ్రులు 5గురు సంతానమని, చిన్నప్పుడు వేసుకోవడానికి కనీసం బట్టలు కూడా సరిగా ఉండేవి కాదని, చెప్పులు కూడా ఉండేవి కాదని మురళీధర్ బాధపడ్డారు. కడుపు నిండా భోజనం కూడా ఉండేది కాదని, సంక్రాంతి, దసరా పండుగలకు మాత్రమే బగారా రైస్తో కడుపు నిండా తినేవాళ్ళమని ఆయన చెప్పారు. ఉడికించిన గుడ్డు ముగ్గురు తినేవారమని అన్నారు. అప్పుడే పెద్దయ్యాక కోట్లు సంపాదించాలని కసిగా నిర్ణయం తీసుకున్నానన్నారు. తొలినాళ్లలో సినిమాల్లో నటించాలని ఉన్నా అసలు ఇండస్ట్రీ గురించి అవగాహన లేదని మురళీధర్ చెప్పారు. మొదట్లో ఎక్కడ సినిమా ఆఫీసు పెడుతున్నారు అంటే అక్కడికి వెళ్లి ఫోటోలు ఇవ్వడం రావడం జరిగిందని, కానీ ఒక్కరు కూడా వేషం ఇవ్వలేదని అన్నారు. కనీసం ఏదైనా ఆడిషన్ తీసుకోమని అడిగినా అవసరం లేదు, మేమే ఫోన్ చేస్తామని చెప్పి వెనక్కి పంపించేవారట. అయినా కూడా నిరాశ చెందకుండా రోజు షూటింగ్స్ జరిగే చోటుకి వెళ్లి అసలు సినిమా ఎలా తీస్తారు, ఆర్టిస్టులు ఎలా నటిస్తారు అని దగ్గరి నుంచి పరిశీలించేవాడిని అని మురళీధర్ చెప్పుకొచ్చారు. ఒకసారిగా సినిమాలో క్యారెక్టర్ ఇవ్వడం అంటే కష్టం కాబట్టి ముందు రోజువారీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నటించినట్లు చెప్పుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా 2-3 సినిమాలు చేసిన తర్వాత కూడా గుర్తింపు రాలేదని, చివరికి కృష్ణంరాజు డైలాగులు బట్టి కొట్టి ఆడిషన్కి వెళ్లిన ప్రతి చోట అది చెప్పేవారట. అలా కొన్ని వందల ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత అదృష్టం కొద్దీ డీజే టిల్లు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పారు మురళీధర్ గౌడ్. డీజే టిల్లు సినిమా అనంతరం మంచి పేరు రావడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయంటున్నారు. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్న మ్యాడ్ స్క్వేర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తాను నటించిన అన్ని సినిమాలు దాదాపు సక్సెస్ అవుతున్నాయని, ఇది తన అదృష్టమని అంటున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటున్నా బాగా డబ్బు సంపాదిస్తున్నా మూలాలు మర్చిపోనని మురళీధర్ అంటున్నారు. డబ్బు సంపాదిస్తున్న డౌన్ ఎర్త్లు ఉండాలని, పేదరికంలో ఉన్నట్లే బతకాలని అంటున్నారు మురళీధర్. సక్సెస్, ఫెయిల్యూర్ చీకటి వెలుగు లాంటివని, సక్సెస్ ఎన్ని నాళ్ళు ఉంటుందో చెప్పలేమన్నారు. ఇక చాలా మంది ఇతరులను చూసి ఈర్షపడుతుంటారని, అలా చేస్తే వారు పైకి రారని అన్నారు. మనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని పైకి రావాలని, ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటే ముందుకెళ్లలేమన్నారు. ఇప్పటికీ తాను కర్మఫలాన్ని నమ్ముతుంటారని చెప్పారు. అదృష్టం లేకపోతే ఎవరూ ఉన్నత స్థాయికి చేరుకోలేరని, కానీ కసితో కష్టపడే ప్రతి వ్యక్తిని అదృష్టం ఏదో ఒక రూపంలో తలుపు తడుతుందని మురళీధర్ గౌడ్ చెబుతున్నారు.